ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలంన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఆయనకు మన పట్ల నూతనంగా అనుదినము నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది కదా. దేవుడు ఎంత గొప్ప దేవుడు, మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. మనం అనుకుంటూ ఉంటాము దేవుడు నాకేం చేస్తున్నాడని, కానీ ప్రతి విషయంలో కూడా మన జీవితంలో ఇంటర్ఫియర్ అవుతూ మనల్ని నడిపించే దేవుడు ఆయన. ఈ ఉదయకాలంలో దేవుడు మనకు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఈ మాటలు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం. 9వ అధ్యాయము 6వ వచనంలో. అయితే మనము ఈ యొక్క వాగ్దానంనకు ఎలా అర్హులము అని మనం ఆలోచించినట్లయితే, మనకు శిశువు పుట్టాడు, నీ కొరకు నా కొరకు కదా. నాకు శిశువు పుట్టెను అన్నట్లుగా, నా కొరకు శిశువు పుట్టెను అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఏది మన బైబిల్ గ్రంథంలో ఇవ్వబడిన ఏ వాగ్దానమైనా ఒకవేళ అందరికీ కలిపి ఉన్నట్లయితే దానిని మనము పర్సనలైజ్ చేసుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఒక్కొక్కరిని ఉద్దేశించే మాట్లాడతాడు. ప్రతి ఒక్కరి గురించి కూడా ఆయనకు శ్రద్ధ ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వారిని నశింపజేయక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఒక అద్వితీయ కుమారుణ్ణి, అద్వితీయ అంటేనే ఇంకా నో ద్వితీయ అంటే ఇంకెవరూ లేరు వెనకాల, ఆయనే అద్వితీయుడు, ఆయన తప్ప ఇంకెవరూ లేరు. అలాంటి కుమారుణ్ణి, ఒక్కడై ఉన్న కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి ఆయన మన కొరకు ఈ లోకానికి ఇచ్చాడు. ఎందుకు అంటే ఆయన లోకంను ఎంతో ప్రేమించాను కాబట్టి. మరి ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు కూడా దేవుడు అదే విధంగా వాళ్ళని ప్రేమించాడు. వాళ్ళతో కలిసి దినదినము గడిపేవాడు. వారి దగ్గరికి చల్లపూటను వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు. దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు అంటే వాళ్ళతో ఒక మంచి అనుబంధం కలిగి ఉండాలని. కావాలంటే ఆయనకు పరలోకంలో ఎంతోమంది సైనికులు ఉన్నారు, దేవ దూతలున్నారు, దేవదూతల సైన్య సమూహం ఉంది అక్కడ. ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని ఆయనకు పేరు. అయినా కూడా ఆయన ఎందుకు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే, ఆయన మనల్ని సృష్టించుకున్నదే అందుకొరకు. ఆయన మనల్ని ఒక్కొక్కళ్ళను కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో సృష్టించుకున్నాడు. నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రత్యేక రీతిలో సృష్టించుకున్నాడు. ఈ విషయం మనం చాలాసార్లు విని ఉంటాం కదా. మనకు ఉన్నటువంటి కనుపాప డిఫరెంట్గా ఉంటుంది, ఒకరితో ఒకరికి పోలిక ఉండదు. మన వేలిముద్రలు డిఫరెంట్గా ఉంటాయి, ఒకరితో ఒకరికి పోలిక ఉండదు. ఈ విధంగా మనం ప్రతి విషయంలో కూడా ప్రత్యేకంగా ఉంటాం. ఒక్కళ్ళకు ఉన్నటువంటి తలాంతి ఇంకొకళ్ళకు ఉండదు. ఎంతోమంది పాటలు పాడతారు, కానీ అందరూ ఒకే రకంగా పాటలు పాడలేరు. ఒక్కొక్కళ్ళకున్నటువంటి తలాంతును బట్టి వారు పాటలు పాడుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాయిద్యం వాయిస్తారు, కానీ ఆ వాయిద్యం వాయించడంలో కూడా వైవిధ్యం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచిస్తే, పెయింటింగ్ చేసేవాళ్ళు ఎంతోమంది పెయింటింగ్ చేస్తారు, కానీ అందరి పెయింటింగ్స్ ఒక రీతిలో ఉండవు. ఎంతోమంది శిల్పాలు తయారు చేస్తారు, అందరి శిల్పాలు ఒకే రకంగా ఉండవు. ఈ విధంగా ప్రతిదీ కూడా, ప్రతి విషయంలో కూడా వైవిధ్యం ఉండేలాగా దేవుడు మనల్ని సృష్టించాడు. ఎందుకు మనల్ని సృష్టించుకున్నాడు అంటే, ఆయన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని రాయబడి ఉంది. అంతేకాదు, దేవుడు మన కొరకు కొన్ని క్రియలను ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. అవి సత్క్రియలు అన్నమాట. ఆ సత్క్రియలు చేయడానికై మనము యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమై
ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, మనము విశ్వాసం ఉంచితే విశ్వాసం ద్వారా కృపచేతనే మనము రక్షించబడి ఉన్నాము. కాబట్టి మనమేం అతిశయపడాల్సిన అవసరం లేదు. అయితే ఆ విశ్వాసం ద్వారా మనం రక్షించబడిన వారమై మనము సత్క్రియలు చేయవలసిన వారమై ఉన్నాము. అందుకోసమనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు మనం ఎంత సంతోషించాలి. ఆయన పుట్టిన దినాన్ని మనం జరుపుకుంటున్నాం. మనం కూడా ప్రతి సంవత్సరం మనం పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకుని మరి పండగ చేసుకుంటాం కదా. అలాగే యేసుక్రీస్తు పుట్టిన దినాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకవేళ 25వ తేదీ అంటే ఆ దినమే పుట్టాడని కాదు, కానీ ఈ సీజన్లో ఆయన పుట్టాడు. కాబట్టి ఈ సీజన్ ఇంకా నవంబర్ 25 మొదలైందంటే అందరికీ అదొక ఆహ్లాదకరమైనటువంటి విషయం. ఎందుకంటే క్రిస్మస్ సంబరాలు మొదలవుతాయి. క్రిస్మస్ని జ్ఞాపకం చేసుకుంటాం. అడ్వెంట్ అంటూ ఉంటారు కదా. ఆ విధంగా మరి మనము ప్రభువైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటుండగా ఆయన గురించినటువంటి ఈ వాగ్దానాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నా కొరకు పుట్టాడు అన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఆయన పుట్టాడు అంటే లోకంలో ఎవరమున్నాము? దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడంటే ఈ లోకంలో ఎవరమున్నాము? నువ్వు నేనే కదా. మరి మన కొరకు ఆయన వచ్చాడు. నీ కొరకు వచ్చాడు, నా కొరకు వచ్చాడు. నీ కొరకు బలియాగమయ్యాడు, నా కొరకు బలియాగమయ్యాడు. నీకు రక్షణనిచ్చాడు, నాకు రక్షణనిచ్చాడు. ప్రతి ఒక్కరికి ఇంట్లో ఒక్కరు రక్షించబడితే మాత్రం మిగతా వాళ్ళందరూ కూడా రక్షించబడినట్లు కాదు కదా. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరిలో కూడా మార్పు అనేది కలగాలి. మనం ఎప్పుడైతే మారిపోతామో అప్పుడు నూతన సృష్టిగా మారుతాము. ఆ నూతన సృష్టిగా మారినప్పుడు పాతవి గతించిపోతాయి. పాత అలవాట్లు, పాత బుద్ధులు, పాత నడవడిక అదంతా కూడా మారిపోతుంది కంప్లీట్గా. మనల్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇదేంటి, ఇంతకుముందు ఇలా చేసేవారు, ఇలా ఉండేవాళ్ళు కదా, ఇప్పుడెందుకు ఇలా ఉన్నారు అని వాళ్లకు ఆశ్చర్యమైపోతూ ఉంటుంది. ఆ విధంగా మనల్ని మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని ఎన్ని సంవత్సరాల క్రిందట వాగ్దానం ఇది. అంటే ప్రవచనము. ఆ ప్రవచనము ఎన్నో సంవత్సరాల క్రిందట ఇవ్వబడింది. మరి అదే నెరవేరింది. మరి తప్పకుండా లేఖనములన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఆయన ఈ లోకానికి వచ్చాడు. 33 సంవత్సరాల పాటు ఈ లోకంలో ఉన్నాడు. 3.5 సంవత్సరం పాటు అత్యంత చక్కటి పరిచర్య ఆయన చేయడం జరిగింది. ఆ చేసేటప్పుడు అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందిని బాగు చేశాడు, అనేక మందిని మార్పు పొందేలాగా చేశాడు. అపవిత్రాత్మలను పారద్రోలాడు. ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు, ఎన్ని స్వస్థతలు, ఇన్ని జరిగాయి కదా. ఆయన బలియాగం కావడం జరిగింది. ఆయన చనిపోవడం, ఆయనను పాతిపెట్టడం, ఆ తర్వాత 3వ దినంన ఆయన తిరిగి లేపబడ్డం జరిగింది కదా. మరి ఆయన తర్వాత ఆరోహణమైపోయాడు. ఆ తర్వాత ఆయన చెప్పినట్లే ఇదిగో నేను పరిశుద్ధాత్మను మీకు పంపిస్తాన్నాడు. ఆ విధంగానే పంపించాడు. ఆ విధంగా మనము అన్ని విషయాలను కూడా చూస్తున్నాం. కాబట్టి ఆయన ఇదిగో నేను మళ్ళీ వస్తానని చెప్పాడు. నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చినప్పుడు ఆయన ఎలా వస్తాడు? ఒక రాజుగా వస్తాడు. కాబట్టి మనము అది కూడా నమ్మాలి కదా. ఇన్ని విషయాలు జరిగిపోయాయి. ఆయన చెప్పిన లేఖనములలో చెప్పినవన్నీ నెరవేరాయి. మరి ఇది కూడా నెరవేరుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. రెండవ రాకడ త్వరలో ఉంది. ఆ రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడాలి. మనము ఈ మొదటి రాకడను ఏ విధంగా జ్ఞాపకం చేసుకొని సంతోషిస్తున్నామో అలాగే రెండవ రాకడ కొరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడాలి. మనమంతా కూడా ఎవరైతే ఇంకా దేవుని దగ్గరికి రాలేదో, ఇంకా ఎవరైతే ఆయనను అంగీకరించలేదో వారందరి కొరకు కూడా మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. ఈ గొప్ప వాగ్దానంను బట్టి నీ కొరకు శిశువు పుట్టాడు, నా కొరకు శిశువు పుట్టాడు. ఆయన ఒక గొప్ప రాజుగా, అంటే ఎప్పుడో
జరగబోయే 1000 పరిపాలన గురించి కూడా ఇక్కడ ప్రవచనం ఇవ్వబడింది. ఆయన భుజము మీద రాజభారముండును. అంటే ఆ రాజ్యము యొక్క భారం ఆయన భుజం మీద ఉంటుంది. ఆయన ఎంత బలమైన దేవుడు, ఆయన శక్తివంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సమస్తం చేయగలడు, స్వస్థతనివ్వగలడు, సమస్తం చేయగలడు. అలాంటి దేవుని కొరకు మనము ఎదురు చూద్దాం. ఇప్పుడైతే మనము ఒకవేళ మనము ఆయనను మొదటి రాకడను జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే. కానీ రెండవ రాకడ కొరకు మాత్రం మనం తప్పకుండా సిద్ధపడాలి. ఆ సిద్ధపాటును కలిగి ఉండడానికి మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. అదేవిధంగా రక్షణలోనికి ఎవరెవరు రాలేదో వారందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి. భయంకరమైన లోకంలో మనం ఉన్నాము. భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాము. మన దేశంలో ప్రత్యేకంగా చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం తప్పకుండా ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ కృపావర్తను దీవించునుగాక. ప్రార్థనలలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడ, కృపామయడానికి వందనములు, స్తోత్రములు. అవును తండ్రి, మీరు మా కొరకు, నా కొరకు, మా అందరి కొరకు కూడా ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే ప్రభా, నీవు లోకంను ఎంతగానో ప్రేమించావు. కాబట్టి ఈ లోకానికి రక్షకునిగా నీ యొక్క ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని బలిగా అర్పించారు. మా తండ్రి, ఇంత గొప్ప అద్భుతం తండ్రి. మా ప్రభా, మరి ఎంత అద్భుత రీతిగా ఒక కన్య అయిన మరియ యందు శరీరధారై ఆయన ఈ లోకానికి రావడం ఎంత అద్భుతం. మా ప్రభా తండ్రి, పరిశుద్ధాత్మ ద్వారా ఇది జరగడం అనేది ఇంకా అద్భుతం. మా ప్రభా తండ్రి, నిష్కలంకమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ శరీరముతో, ఆ రక్తంతో ఆయన ఈ లోకంలో జీవించాడు. ఈ లోకంలో అనేకమైన అద్భుత కార్యాలు జరిగించి మా కొరకు తన ప్రాణం ఇచ్చాడు. ప్రభా, నీకు వేలాది వేల స్తోత్రములు. మా తండ్రి దేవా, ఇంకా ఎవరెవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదో, ఇంకా ఎవరెవరైతే నాయన ప్రభా యేసుక్రీస్తు యొక్క శిలువ విలువను తెలుసుకోలేక, ఇంకా శిలువ యాగంను అంగీకరించలేక ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా, ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలి, ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించాలి. ఆ విధమైన కృపను అనుగ్రహించండి. మా తండ్రి, ముఖ్యంగా ప్రభా, ప్రతి ఒక్క కఠిన హృదయాన్ని మీరు మెత్తనపరచండి. ప్రభా, రాతి గుండెని తీసివేయండి, మాంస గుండెని పెట్టండి. ప్రతి ఒక్కరి స్వభావం నూతనంగా మార్చండి. ప్రభా నాయన, నీకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రభా, మిమ్మల్ని బ్రతిమాలి అడుగుతుంటున్నాం, ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రభా. ఎవరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు. ఎంతోమంది వ్యసనాలకు గురై చాలా భయంకరమైనటువంటి వ్యసనాలతో మరి కృంగిపోతూ దాని నుంచి బయటపడలేక బంధకాలలో ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా బాగు చేసి ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలంలో మేము చేయి ప్రార్థనలు అంగీకరించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా, మా జీవితాలలో మీరు చేసిన అన్ని మేలులను జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఈ దినం అమెరికాలో అయితే ఇంకా ఇతర దేశాలు, కొన్ని దేశాలలో తండ్రి థ్యాంక్స్ గివింగ్ అనే ఒక పండుగ లాంటి వాతావరణం కలిగి ఉన్నారు. అవును ప్రభా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ దినాన్ని బట్టి వారందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. మా ప్రభా, నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, మా జీవితాలలో కృతజ్ఞత అనేది ఉండాలి. ఆ కృతజ్ఞత కలిగిన జీవితం కలిగి మేము ఎల్లప్పుడూ కూడా నేను స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కానీ ఈ దినము మా జీవితాలలో మేము ఉద్యోగ జీవితాలలో ప్రవేశిస్తుండగా మాకు తోడుగా ఉండండి. మా ప్రయాణంలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి ప్రభానైనా. మేము మా ఉద్యోగ జీవితంలో నీకు మహిమకరంగా, నీకు ఘనత తెచ్చే విధంగా, జయప్రదంగా మా పనులు చేయడానికి జ్ఞానమును, చాకచక్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. విద్యార్థులను దీవించండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించి చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి. మా ప్రభానైనా స్కూల్కి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, కాలేజెస్కి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల, భద్రత అనుగ్రహించండి. నీ రక్తపు కంచెను వారి చుట్టూ వేయండి. మా ప్రభానైనా ప్రతి బిడ్డ కూడా సాతాను శోధనలలో చిక్కుకొనకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము. ఉన్నత స్థితికి వాళ్ళని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. దేవా ప్రభా, కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. సంతోషంను, సమాధానం అనుగ్రహించండి. ఏ కుటుంబంలోనైనా కలతలు ఉన్నట్లయితే ఆ కలతలు లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా తండ్రి, మరి ఎంతోమంది ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉంటూ దుఃఖంతో, వేదనతో ఉన్నారు.
అలాంటి వారందరిని కూడా నాయన దీవించి వారందరి పరిస్థితిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అప్పుల బాధలుంటే వాటిని అన్నిటి నుంచి విడుదల దయచేయండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా. చేసే పని ఏ చిన్నదైనా సరే దాన్ని అత్యధికంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా. తండ్రి, వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. ఎంతోమంది సంతానం కొరకు నీ వైపు చూస్తున్నారు, వాళ్ళని మీరు దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. నూతన కార్యములు ప్రారంభిస్తున్న వారు, నూతన బిజినెస్ స్టార్ట్ చేస్తున్నటువంటి వారు, నూతన ఏ పని అయినా సరే తండ్రి, ప్రతి కార్యంలో నేను మీరు తోడుగా ఉండి శుభకార్యములు జరిగిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. మరి ఎంతోమంది గృహ ప్రవేశాలు చేసుకుంటున్నారు, గృహాలు కట్టించుకుంటున్నారు నాయన మా ప్రభా. చిన్న సేవకులు ఎంతోమంది మరి చర్చెస్ నిర్మించుకుంటున్నారు ప్రభా. నాయన ప్రతి విషయంలో మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, సేవకులను ముఖ్యంగా ఆశీర్వదించండి ప్రభా. చిన్న చిన్న ప్రాంతాలలో, పల్లె ప్రాంతాలలో, అనేక దూర ప్రాంతాలలో కూడా వెళ్ళి నాయన నీ సేవను జరిగిస్తున్నటువంటి చిన్న సేవకులను మీరు ఆశ్రయించండి మా ప్రభా. నైనా వారందరినీ ప్రభా నీ కాపుదల్లో భద్రంగా కాపాడి వారు రాకపోకలందు తోడుగా ఉండండి. ముఖ్యంగా వారి పరిచర్య ద్వారా అనేకులు నిన్ను తెలుసుకునే కృపను దయచేయండి. వారు ఎంతో ప్రయత్నాలు చేస్తూ చర్చెస్ కట్టించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను మీరు తప్పకుండా సఫలం చేయండి. ఆర్థికమైన ఇబ్బందులన్నీ తొలగించిన మరి సమృద్ధిగా మీరు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అనేక మందిని ప్రేరేపించమని కూడా వేడుకుంటున్నాం. యథార్థముగా నిజమైన వాక్యము ప్రకటించబడుతున్న ప్రతి సంఘం కూడా అద్భుతంగా ఆశీర్వదింపబడి అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం మా ప్రభా. తండ్రి, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి, స్వస్థపరచండి తండ్రి. స్వస్థపరిచే దేవుడు మీరే మా ప్రభా. ప్రతి అనారోగ్యం నుంచి విడుదల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం. ముఖ్యంగా ప్రభా, ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, ఎంతోమంది ఐసీయూలలో ఉంటున్నారు మా ప్రభా తండ్రి. మరి వెంటిలేటర్పై ఉన్నవారు అనేకులు, కుటుంబాలకు ఎంతో ఆందోళన కలుగుతుంటుండగా ఆ కుటుంబాలను మీరు ఆశీర్వదించి ఆదరించి నెమ్మదిని ఇవ్వండి. ముఖ్యంగా మరి పడకలలో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. భయంకరమైన వేదనకరమైన పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి తండ్రి మా ప్రభానైనా. మరి వారి పరిస్థితిని మార్చండి దేవా మా తండ్రి. స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి వచ్చినట్లుగా, సంతోషంగా వారు కృతజ్ఞతలు చెల్లించినట్లుగా కృప చూపించండి దేవా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యలన్నిటి నుంచి యేసునామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభానైనా. అన్యాయానికి గురైనటువంటి వారికి న్యాయం జరిగించండి. న్యాయమూర్తివి నీవే మా ప్రభా. ప్రతి ఒక్కరి పక్షంగా వ్యాజ్యమాడు దేవుడు నీవే తండ్రి. తండ్రి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభానైనా. మరి అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వృద్ధులు, చిన్నారులను, అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళను, ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను, మరి అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి వారిని అందరినీ కూడా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ప్రపంచమంతటా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. అనేక పరిస్థితులు, పరిణామాలు ప్రపంచంలో జరుగుతుంటుండగా సమస్తము నీ చిత్త ప్రకారం జరుగుతున్నదని మేము నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకొనిలాగున సహాయం చేయండి ప్రభానైనా. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ఎవరైనా ఏ సమస్య అయినా ఎదుర్కొంటున్నట్లయితే వాళ్లకు ఆ సమస్య నుంచి తప్పకుండా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డని దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి మా తండ్రి దేవా. మరి నీ సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేసి సంపూర్ణ సంతోషం, సమాధానం వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైనా
యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.